పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో 1,76,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం, బుడగ జంగాల సంక్షేమ సంఘం భవనాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పారిశ్రమాల సహకారంతో గ్రామ పంచాయతీల భవనాలతో పాటు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రాబోయే రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో పటాన్చెరు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచి శుభదినం. ఈరోజు బుడగ జంగాల భవనం, అలాగే అంబేద్కర్ భవనం, గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరందరి ఆధ్వర్యంలో ఇది 1,60,00,000 ఎంఎస్ఎన్ వారు మొత్తము 1,76,00,000 తోటి ఈ 3 భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ పని ఉంది. దీనికి అతి త్వరలోనే
సిఎస్ఆర్ ఫండ్, మండల్ ఫండ్, జడ్పీ ఫండ్, ఏ ఫండ్ అయినా సరే దీనికి కంప్లీట్ చేస్తామని మీ అందరికి మాటిస్తాను. ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములను చేస్తూ మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన నుంచి గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గిట అదే విధంగా అదే ఆలోచనతోటి అందరినీ సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో ఉన్నాననుకుంటే నేను గర్వపడతా ఉన్నా. ఎందుకంటే అధికారుల సహకారము, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం తీసుకొని ఎవరైనా సరే మనం అడుగులేస్తే అందరి సహకారంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు విస్మరించినా మనము అది కుంటుపడే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అందరి గౌరవించినప్పుడే మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరము రాబో కాలంలో గిట నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వంతో గిట అన్ని రకాల సహకారాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని మీ అందరికి మాటిస్తాము. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు మంచి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే లాటిగ్రిటీ నిన్ననే అది కలెక్టర్తో పర్మిషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. వారిని ఒప్పించి మెప్పించి రుద్రారంలో బ్రహ్మాండమైనటువంటి మన అంగన్వాడీ ప్రైమరీ హై స్కూల్ ఒక కార్పొరేట్ పాఠశాల రీతిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించబోతా ఉన్నాం. నిన్ననే పర్మిషన్, నిన్న పాండు సాయంత్రం తోలించి పాండుతో పర్మిషన్ తెప్పించిన మనం 2 రోజులు ఫాలోఅప్ చేసి దాన్ని 30 తారీఖు నాడు ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కార్మికుల పిల్లలు, కూలీల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు, బీదవారి పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పరిస్థితిలో వాళ్ళందరికీ ఒక కార్పొరేట్ లెవెల్లో పాఠశాలకు పోవాలనే ఉత్సాహంతో పాఠశాలకు పోవడానికి వాళ్ళు అలా మనసు మల్లడానికి ఇటువంటి పాఠశాలలన్నీ నియోజకవర్గ స్థాయిలో ఇది ఒకటే కాదు, ఈ 10 సంవత్సరాల్లో 15-20 పాఠశాలలు కార్పొరేట్ లెవెల్లో కట్టడం జరిగింది. గిట మనం సమకూర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రుద్రారంలో బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ గిట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల గ్రీనరీ గిట్ ఏర్పాటు దాని ప్లాన్ చూపించినాం. దాని మళ్ళా ఫౌండేషన్ వేసిన తర్వాత పని నడిచేటప్పుడు ఇంకేమన్నా అవకతవకలైనా డబ్బులు సమకూర్చి రుద్రారం ప్రైమరీ హై స్కూల్ అంగన్వాడీ పాఠశాల ఒక మోడల్గా మన రుద్రారం వచ్చి చూసిపోవడానికి అంటే రుద్రారంలో హై స్కూల్ చూసి రావాలన్న ఆలోచన రావాలి. ఆ విధంగా చేస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం. మీ అందరి సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో దాని ప్రాజెక్టును కంప్లీట్ చేసి మన ప్రాంతంలో ఉన్న పిల్లలకు అందించినట్టయితే గుడి బడి సమానమే. గుడిలో రౌతుకు ప్రాణం పోసి ప్రతిష్ఠ చేస్తారు. బడిలో ఉన్న పిల్లలు ప్రాణంతో ఉన్న పసిపిల్లలు, పశువులు దేవుడితో సమానం. ప్రాణంతో ఉన్న దేవుడు వారికి ఆ విధంగా మనం కలిగించినట్టయితే మన ప్రాంతానికి, మన దేశానికి, మనకు ఉపయోగపడే రీతిలో ఎదగడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీ అందరి సహకారం తీసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోదాం. అదే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తామని మీ అందరికి మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సభవాసులైన పెద్దలకు, గ్రామ పెద్దలకు, పత్రికా సోదరులకు, అధికారులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.